ఇద్దరు పార్టిసిపెంట్స్ చాలా అందంగా తయారై రెండు రుచికరమైన వంటల్ని మనకి చూపించడానికి రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? లావణ్య. లావణ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? పటాన్చెరు నుండి వచ్చాను. పటాన్ చెరువు. ఓకే. హలో అండి. హలో. మీ పేరు? నాగలక్ష్మి నా పేరు. నాగలక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ కవాడి కూడా నుంచి వచ్చాను. కబడ్డీ కూడా. ఓకే. సో మొత్తానికి ఇంతకీ మీ ఇద్దరు రిలేటివ్సా, ఫ్రెండ్సా, కజిన్సా? రిలేటివ్స్ అండి. ఓకే, రిలేటివ్స్. ఏమవుతారు? మా వదిన గారు, మా అన్నయ్య వాళ్ళ ఓకే. సో మరదలు. ఓకే ఓకే. మరి వదిన గెలిచినా పర్లేదు, మరదలేగా గెలిచినా పర్లేదు అని ఏమన్నా ఉందా? ఏం లేదు, ఇద్దరిట్లో ఎవరికన్నా వచ్చినా నో ప్రాబ్లం. సో ఎవరు గెలిచినా పర్లేదు అని డెఫినెట్లీ అనుకుంటారు రిలేటివ్స్ కాబట్టి, అస్సలు అనుకోకూడదు. ఓకే, ఎవరికి వాళ్ళే మేమే గెలవాలన్నట్టు వంట చేయండి. కాంపిటీషన్ కాంపిటీషన్. ఓకే ఓకే అండి. సో మొత్తానికి ఈ రోజు ఎవరు ముందు వంట చేయబోతున్నారు? నేనండి. మీరు ఏంటి ప్రిపేర్ అయిపోయారు ఫుల్ గా? అయిపోయాం మొత్తం. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఏం చేయబోతున్నారు ఇంతకి? క్యాప్సికమ్ బటానీ కర్రీ వారు చేస్తున్నాను. క్యాప్సికమ్ బటానీ కర్రీ. మంచి కాంబినేషన్స్ తీసుకున్నారు. స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి క్యాప్సికమ్ బటానీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ బటానీ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, టమాటా ప్యూరీ 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గసగసాలు ఎండు కొబ్బరి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసుల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. నాగలక్ష్మి గారు రెడీయా? రెడీ అండి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు స్టవ్ వెలిగించేద్దాం. ఓకే, సో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్. ఇది కొంచెం వేడవ్వాలి. నెక్స్ట్ వేడయ్యాక కొంచెం ఆనియన్స్, దాని తర్వాత గరం మసాలా కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. అంటే మొత్తం పౌడర్ కాకుండా సో కొంచెం కచ్చా పచ్చా జస్ట్ ఒకసారి తిప్పి అలా మొత్తం గరం మసాలా కచ్చా పచ్చా పౌడర్ లా చేసి మొత్తం వేసేనా? మొత్తం వేసి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి. ఓకే, నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. కొంచెం. ఇదేం పేస్ట్ అండి? గసగసాలు ఎండి కొబ్బరి పేస్ట్ అండి ఇది. ఓకే ఓకే, గసగసాలు ఎండు కొబ్బరి ఇంకేం మిక్స్ చేయలేదు? ఏం మిక్స్. సో ఆ రెండిటితో పేస్ట్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మీరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తుంటే ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంది. ఆ గరం మసాలా వేసినప్పుడు ఒక ఫ్లేవర్ వచ్చింది, ఈ పేస్ట్ వేయగానే మళ్ళీ ఫ్లేవర్ మారింది. బాగుంది. తర్వాత బఠానీలు, ఉడికించిన బఠానీ వేసి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఓకే, మొత్తం గ్రీన్ ఉంది కదా బఠానీ, క్యాప్సికమ్ అన్ని కలర్ఫుల్ గా ఉంది. సో నాగలక్ష్మి గారు మీరు ఏం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మీ హాబీస్ ఏంటి? సింగింగ్, సాంగ్స్ అండ్ ఏదన్నా బుక్స్ రీడ్ చేస్తాం. అవునా అండి? అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏదన్నా ఉంటే అది చేసేసుకుందాం. ఆ లోపు ఒక చిన్న లైన్ మా కోసం పాడి. చిన్న లైనే ఎక్కువ మేము కూడా అడగం, ఒక 2 లైన్లు చాలు. కొన్ని ఒక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుని ఆ లోపు ఆలోచించుకుని పాడతారా? ఓకే. మరి నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ కొద్దిగా కారం. ఓకే, సాల్ట్. ఓకే, ఇది కాజు పేస్ట్ అన్నమాట. కొద్దిగా కాజు ఫ్రై చేసి పేస్ట్ చేసుకోవాలి. కాజు కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకున్నారు. ఓకే, వేసేసి ఇది టమాటో ప్యూరీ. టమాటో పీసెస్ చేసి కొంచెం పచ్చి వాసన పోతుంది కదా, పోయాక పేస్ట్ చేసుకుంటే. అంటే టమాటా ఉడికించి కాదు, జస్ట్ కొంచెం ఆయిల్లో
కొంచెం ఇట్లా ఫ్రై చేశాను. అంటే కొద్దిగా generally ఆయిల్ కొంచెం ఉడికించి కూడా చేస్తారు కానీ కొద్దిగా నేను ఆయిల్లో కొద్దిగా వేయించేసి ప్యూరీ ప్యూరీ అది ఇప్పుడు వేసేయాలి. ఓకే, అన్ని రుచులు కలుస్తున్నాయండి. టమాటా పులుపు, జీడిపప్పు పేస్టు, గరం మసాలా అండ్ క్యాప్సికమ్ బఠానీ ఈజ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? నెక్స్ట్ కొంచెం ఇందులో మళ్ళీ చింతపండు గుజ్జు కూడా కొంచెం బాగుంటుంది, పుల్లగా మంచిగా అనిపిస్తుంది. కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది దీంట్లో. ఓకే, ఇది కొంచెం ఉడకాలా? కొద్దిగా సో అయితే పాడేసేది. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి, మమతలన్నీ నాకు టెన్షన్ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. కొద్దిగా మీరు కలిసి నాకు కొంచెం ధైర్యం వస్తుంది, ఇంకా పాడాలనిపిస్తుంది. అవునా? అయితే మన ఇద్దరం హ్యాపీగా మళ్ళీ ఆవిడ వంట చేస్తున్నప్పుడు ఇంకో పాట పాడుకుందాం. ఓకే ఓకే, ఇది అయిపోయినట్టేనా? ఓకే, అయ్యాక మనం కొద్దిగా ఈ పులుసు యాడ్ చేద్దాం. చింతపండు పులుసు. దీంట్లో కొంచెం సాల్ట్ మళ్ళీ కొంచెం యాడ్ చేద్దాం. సో ఆ పులుపుని మ్యాచ్ చేయడం కోసం కొంచెం సాల్ట్. తర్వాత ధనియాల పొడి వేసాను, లాస్ట్ ధనియాల పొడి. ఓకే ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ లాస్ట్ కొంచెం కాజు దీని మీద ఇట్లా వేసాను. కాజు. ఓకే ఓకే, మరి మొత్తానికి కర్రీ అయితే అయిపోయింది. కానీ నాకు ఒక చిన్న డౌట్, అసలు ఇక్కడ కుక్కర్ ఎందుకు పెట్టారండి? కుక్కర్ ఇది ఇప్పుడు ఈ కర్రీ మొత్తం మళ్ళీ అందులో వేస్తారా? అవసరమే, ఆల్రెడీ మనకి ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా, అయిపోయింది. సో బాయిలింగ్ ప్రాసెస్ దానికోసం ఆల్రెడీ ఇక్కడ మనం మాట్లాడుకునే లోపల అది అయిపోయింది కాబట్టి పాటలు పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేసరికి అది ఉడికిపోయింది. క్యాప్సికమ్ కొంచెం ఫాస్ట్ గానే ఉడుకుతుంది. అవును. అండ్ ఇంకొకటి కూడా ఉందండి, ఇలా కర్రీ చేసుకున్నాక మనం కుక్కర్ లో వేసి ఉడికించడం వల్ల కొంచెం టేస్ట్ తేడా వచ్చేస్తుంది. ఆ కుక్కర్ లోకి వెళ్ళేసరికి మనకి మసాలా అనేది దీనికి కొంచెం లూజ్ అయిపోతుంది కదా, పట్టదు. కాబట్టి ఇక్కడ ఇలా చేసుకోవడమే బెటర్. పోన్లేండి, మనం మాట్లాడుకోవడం వల్ల మీకు ఇంకా మంచిగా జరిగింది. సర్వ్ చేసుకుందామా? ఇదిగో. ఫైనల్ గా గార్నిష్ చేస్తారా? కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, వేడి వేడిగా క్యాప్సికమ్ బఠానీ కర్రీ రెడీ ఉందండి. కొంచెం టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, డెఫినెట్లీ. ఓకే, క్యాప్సికమ్ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందుగా తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యాప్సికమ్ బఠానీ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గసగసాలు, ఎండు కొబ్బరి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, టమాటా ప్యూరీ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, ధనియాల పొడి, జీడిపప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ బఠానీ కర్రీ రెడీ.